మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా కూడా క్షేమమే కదా? మరి మనము దేవుని యొక్క కృప పొందుకోవాలి, దేవుని యొక్క దయ పొందుకోవాలి. మరి ఆయన దృష్టిలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలన్నది ఈరోజు ధ్యానం చేద్దాము. దేవుని యొక్క దృష్టి ఎప్పుడు కూడా లోకమంతా కూడా సంచారం చేస్తూనే ఉంటుంది. అలాగే మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా ఆయన యొక్క చెవులు ఎక్కడుంటాయంటే ప్రార్థనల మీద ఉంటాయి. అందరి ప్రార్థనలో వింటూనే ఉంటారు. నీతిమంతుల ప్రార్థనలో వింటారు, అనీతిమంతుల ప్రార్థనలో వింటారు. అందరి ప్రార్థనలు కూడా ఆయన వింటూనే ఉంటారు. ప్రతి వారిని చూస్తూనే ఉంటారు. కానీ దేవుని యొక్క కృప పొందుకోవడము ఎంత ధన్యత! అట్లాగా కృప పొందుకున్నటువంటి ఇద్దరు విధవరాళ్ళ గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా సారేపతు విధవరాలు గురించి ధ్యానం చేద్దాము. రాజులు రాసినటువంటి 2వ గ్రంథంలో కనుక చూసుకుంటే 17వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండే తక్కువ కాదు, బుడ్డలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఇక్కడ గనక చూసుకుంటే ఏలియా ప్రవక్త దేవుడు ఎట్లాగా ఒక కుటుంబాన్ని రక్షించాలంటే ఆ కుటుంబం దగ్గరికే తన యొక్క బిడ్డల్ని, తన యొక్క శిష్యుల్ని, ప్రవక్తల్ని నడిపించడం జరుగుతూ ఉంటుంది. ఈ సారేపతి విధవరాలు గురించి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఆమె విధవరాలు, భర్త లేడు, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. అది దానికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే ఆ టైంలో కనుక చూసుకుంటే భయంకరమైనటువంటి కరువు, తాగడానికి నీళ్లు లేవు. మొత్తం అన్నీ కూడా వాగులు, వంకలు, నదులు అన్నీ కూడా ఎండిపోయినటువంటివి. కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియా గారికి కూడా వాటర్ లేదు. మరి అప్పుడే ప్రభు చెప్పాడమంట, నీవు సారేపతు అనేటువంటి గ్రామానికి వెళ్ళు, అక్కడ నీకోసం నేను ఒక కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తూ ఉంటేనే మరి పల్లెటూరులోనూ గ్రామాల్లో కూడా ఎట్లా ఉంటుంది, ఎవరైనా ఒక క్రొత్త వారు కనిపించారనుకోండి, వెంటనే వారు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరింటికి వెళ్తున్నారు, ఏం పని మీద వస్తున్నారు, ఇట్లా అన్ని ప్రశ్నలు కూడా అడుగుతూనే ఉంటారు. అదే పట్టణాల్లో, సిటీస్లో అయితే కనీసం పక్కింటి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళతో మాట్లాడేది ఉండదు, ఏమీ ఉండదు. ఎవరికి వాళ్ళు ఎవరి గూట్లో వాళ్ళు ఉన్నట్టే ఉంటారు. అంతేగాని ప్రక్కవారితో కానీ స్నేహ సంబంధాలు కానీ ఏమీ ఉండనే ఉండవు. మరి ఈ యొక్క సారేపతు అనేటువంటి గ్రామానికి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా గారు రాగానే ఆయన పిలిచి అన్నాడమంటే, అమ్మ కొంచెం నాకు మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు. అసలే కరువు, వర్షం లేదు 6 నెలల నుంచి, అన్నీ కూడా డ్రై అయిపోయి, అన్నీ కూడా ఎక్కడ వాటర్ సోర్స్ లేవు, వాటర్ లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది, అక్కడ ఏం చేస్తుంది అని కనుక ఆలోచన చేసుకుంటే కట్టెలు ఏరుకోవడానికి, పుల్లలో ఏరుకోవడానికి ఆమె రావడం జరిగింది. పుల్లలు ఏరుకోవడానికి వచ్చినటువంటి ఆమెని పిలిచి, అమ్మ నాకు కొంచెం వాటర్ కావాలి, మంచినీళ్ళు కావాలి ఇమ్మన్నప్పుడు ఆమె చూడండి లేదు అన్నటువంటి మాట అనుకోకుండా ఈయన ఎంతో దూరం నుంచి వస్తున్నారు అని గమనించి ఆయన్ని కూడా పలకరించి, సరే అయ్యా తీసుకొస్తానని చెప్పేసి 2 అడుగులు వేసిందో లేదో మరి ఏలియా ఆయన ప్రవక్త ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వు వెళ్తున్నావు చాలా మంచిది, కానీ నా కోసము మొట్టమొదటిగా ఒక చిన్న అప్పము, చిన్న రొట్టె చేసి తీసుకురా అనేసి చెప్పడం జరిగింది. చెప్తే ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా మీరు రొట్టె అడిగారు, కానీ నా దగ్గర కొంచెం పిండి మాత్రమే ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. దానితోటి మేము రొట్టెలు చేసుకుని నేను నా కుమారుడు తింటాము. తర్వాత మాకు ఆహారం పెట్టడానికి ఎవ్వరూ కూడా లేరు, నాకు భర్త లేడు, మమ్మల్ని మా బంధువులందరూ కూడా వదిలివేశారు, మా యోగక్షేమాలు కనుక్కునేటువంటి వారు అసలే లేరు. మేము ఈ రొట్టెలు తిన్న తర్వాత ఎట్లాగా కరువు ఉంది, భయంకరమైనటువంటి కరువులో ఉన్నాము, పంటలు లేవు, ఏమీ లేవు, మేము చనిపోతాము, మరి ఆ పరిస్థితిలో ఉన్నాము అని చెప్పినప్పుడు ఏలియా చెప్పినట్టు మాట, దేవుని నామాను బట్టి, యెహోవా నామాను బట్టి నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా నాకు ఒక చిన్న రొట్టె తీసుకునిరా, నీవు నాకు ఇస్తే, రొట్టె ఇస్తే దేవుడు భూమి మీద వర్షము కురిపించే వరకు కూడా నీ తొట్టిలోని పిండి అయిపోదు,
నీ యొక్క బుడ్డిలోని నూనె తరిగిపోదు అని చెప్పినప్పుడు ఆమె ఆలోచించింది. నిజమే, ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఆలోచించాలి. ఆయనకి తీసుకు రొట్టె పెట్టేస్తే మరి నేను కూడా కొన్ని రోజుల తర్వాత ఎలాగ చనిపోతాను, మరి ఇవ్వాలా వద్దా అని ఆమె చాలా ఆలోచన చేసింది. ఒక మనిషిని ఆలోచన ఆ మనిషిలో ఉన్నటువంటి మనిషాత్మకే కానీ మరి ఎవ్వరికీ తెలియదు. పక్కనున్న వాళ్ళకి తెలియదు, భర్తకు తెలియదు, భార్యకి తెలియదు, పిల్లలకి తెలియదు, ఎవ్వరికీ కూడా తెలియదు. 1 కొరింథీయులలో మనము ఇది చూస్తూ ఉంటాము. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 11వ వచనంలో మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఒక మనుషుని యొక్క ఆత్మ, ఆ మనుష్యాత్మ అతనికి తప్పించి ఇంకెవరికి కూడా తెలియదు. అంటే మరి మనుషుడి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే అసలు ఇక్కడ చూస్తే దేవుడు ఆమెను రక్షించడానికి ఇక్కడ ఏలియాను పంపించడం జరిగింది. భయంకరమైనటువంటి కరువులో ఆమె పోషించబడడానికి దేవుడు ఏలియాను పంపించాడు. మరి ఏలియా ఇక్కడ అడుగుతున్నది ఏంటన్నమాట, ఒక చిన్న రొట్టె కావాలి అని అడిగాడు. మనకి దేవుడు అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. పరీక్షల్లో మనం పాస్ అయ్యామనుకోండి, దేవుడు ఇంకా మనల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని అక్కడే ఫెయిల్యూర్ అయిపోతే దేవుడు కూడా క్షమించడానికి నేను చెప్పట్లేదు. కానీ మనకి అట్లాంటి యోగ్యత, మనము దేవుని యొక్క కృప పొందుకోవాలి అంటే ఇక్కడ సారేపతు విధవరాలు ఏ విధంగా కృప పొందుకుంది అన్నది, దేవుని యొక్క కృప ఎట్లా పొందుకుందంటే, నేను చనిపోయినా సరే చనిపోతాను, ఎందుకంటే ఒక రొట్టె ఇంకొక 4 రోజులు నా జీవితాన్ని పొడిగిస్తుంది, తర్వాత ఎట్లాగా ఆహారం లేక మేము చనిపోతాం అనేసి అనుకోవడం జరిగింది. ఒక మనిషి నేచర్ బట్టి ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఆహారం లేకోకుండా జీవించవచ్చు, కానీ తర్వాత ఎట్లాగైనా చనిపోయేటువంటి పరిస్థితి. ఎట్లాగైనా మేము చనిపోతాము అని అనుకున్నప్పుడు ఆమె దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దేవుని నామాన్ని పెట్టి నన్ను అడుగుతున్నాడు కదా అని చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్ళింది, చక్కగా రొట్టె చేసింది, మరి తన కుమారుడికి చేసుకుంది. మొట్టమొదటిగా ఈ యొక్క ఏలియా ప్రవక్తకి ఎప్పుడైతే ఆమె రొట్టె ఇచ్చిందో, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆమెను ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడంటే 3 సంవత్సరాల వరకు ఆమె రొట్టెలు చేస్తూనే ఉంది. అప్పటి వరకు ఆమె ఇంట్లో కుమారుడు ఒక్కడే ఉన్నాడని చెప్తాడు. కానీ ఆ క్రింద వచనాలు కనుక చదువుకుంటే ఆమె ఇంటికి అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆహారం దొరుకుతుందనేసి. ఆహారము అక్కడ సమృద్ధిగా ఉంది, లేమిలో కలిమిలో మరి అసలు అక్కడ ఏమీ లేనటువంటి భయంకరమైనటువంటి దారిద్ర్యంలో ఆమె ఉంటూ ఉంది. కరువు ఉంది. మరి కరువులో ఆహారాన్ని పెట్టడానికి ఏలియాకి, అదేవిధంగా ఈ సారేపతు విధవరాలు కుమారుడితో పాటు తర్వాత వచ్చిన వాళ్ళు చూసుకుంటే రక్త సంబంధులు, దూరపు చుట్టాలు, ఇంకెక్కడ చుట్టాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈమె దగ్గరికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుని ఆమె దగ్గర భోజనం చేయడం మొదలుపెట్టారు. 3 సంవత్సరాలు ఆమె అట్లాగా రొట్టెలు చేస్తూనే ఉంది. అందరూ తింటూనే ఉన్నారు, చక్కగా సంతోషిస్తూ జరిగింది. నిజమే, మనము మొట్టమొదటి స్థానాన్ని దేవుని యొక్క మాటకి మనం ఎప్పుడైతే చక్కగా అంగీకరించి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం మనం తీసుకుంటామో, దేవుని యొక్క కృప మనల్ని ఎంతగానో, మరి దేవుని యొక్క దీవెన మనల్ని ఎంతగానో అభివృద్ధి పరుస్తుంటుంది. ఏమాత్రం కూడా బాధపడవలసినటువంటి అవసరము లేనే లేదు. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో అనేక మంది మరి ఫోన్లు చేస్తున్నప్పుడు, అమ్మ నాకు భర్త లేడు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, 3 మగపిల్లలు ఉన్నారు, లేకపోతే ఇట్లాగా అన్నీ చెప్తూనే ఉంటారు. నేను విధవరాలని, నాకు ఆహారం పెట్టేటువంటి వాళ్ళు లేరు, నా బిడ్డలు నన్ను చూడట్లేదు, నా బంధువులు నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, నేను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎన్నో రోగాల్లో ఉంటూ ఉన్నాను, మరి నాకు ఏంటి అనేసి అడగడం జరుగుతోంది. అట్లాంటి వారు మరి ఎప్పుడు కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరము అంతకన్నా కూడా లేదు. దేవుడే, ఆ యొక్క ప్రభువే సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి మరి అన్నీ కూడా మనకి ఏమాత్రము కూడా లోటు లేకోకుండా ఆయనే చక్కగా ఆహారాన్ని, సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని అందజేయగలిగేటువంటి దేవుడు మన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మన గురించి, నా గురించి అని ఎప్పుడు కూడా సంకుచితమైనటువంటి స్వభావంతో ఆలోచన మానివేసి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, అందరికీ కూడా సేవ చేసే విధంగా, అందరికీ మరి మన్నలను పొందే విధంగా మనం ఉన్నప్పుడు, మనకు ఉన్న దాంట్లోనే ఇంతనం ఉంటే దాంట్లోనే కొంచెము మరి ఇతరులకి మనం పెట్టినప్పుడు, ఇతరులకి సహాయం చేసినప్పుడు, ఇతరులకు మనం చేయి చాపినప్పుడు ఆకాశం నుంచి చూస్తున్నటువంటి దేవుడు మనము చేస్తున్నటువంటి పనులు,
మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మన యొక్క ప్రార్థన అంగీకరించడా? తప్పక అంగీకరిస్తాడు. అంతేకాదు చక్కగా నిన్ను దీవిస్తాడు. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కొంతమంది భర్తలు ఉన్నా కూడా మరి గృహాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి త్రాగుడికి, భయంకరమైనటువంటి వ్యభిచారానికి వెళ్ళిపోతూ కుటుంబాన్ని ఎన్నో రకరకాలైనటువంటి బాధల్లో నెట్టివేయడం జరుగుతూ ఉంటుంది. మనం వాళ్ళు ఏమి అనలేనటువంటి పరిస్థితి. అన్నా కూడా నువ్వెవరో నాకు చెప్పడానికి, నువ్వేమైనా పెడుతున్నావా నన్ను, ఇట్లాగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారిని దేవునికి వదిలివేసి మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన యొక్క కన్నీటిని తుడుస్తూ ఉంటాడు. మన కన్నీటిని తుడిచివేయడమే కాదు, మనకి సమృద్ధైనటువంటి ఆహారాన్ని ఆయన దయచేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంకొక స్త్రీ గురించి నేను చెప్తాను. ఈ స్త్రీ ఎక్కడంటే మరి రాజులకు రాసినటువంటి 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ కూడా ఎట్లాంటిదంటే విధవరాలైనటువంటి స్త్రీయే. అయితే ఆమెకి 2 కుమారులు ఉన్నారు. భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు ఆమె మరి కుమారులతో ఉన్న సమయంలో అప్పుల వాళ్ళు వచ్చి నీ బిడ్డలు నాకు ఇచ్చేసేయి, ఎందుకంటే మీ హస్బెండ్ అప్పులు చేశాడు కాబట్టి మీ పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాం అనేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అట్లాగా చెప్పడం జరిగిందో ఆమె మరి వాళ్ళని పంపించింది. అయ్యో కొంచెం టైం ఇవ్వండి నేను చెప్తానని చెప్పి ఆమె ఏం చేసిందనమాట, ఏమీ కూడా మాట్లాడుకోకుండా వాళ్ళు పంపించేసిన తర్వాత ఆమె చేసినటువంటి పని, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం కనుక చూసుకుంటే చాలా గొప్ప నిర్ణయం ఆమె తీసుకుంది. వెంటనే ఆమె ఎక్కడికి వెళ్ళిందనమాట, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆమె వెళ్ళడం జరిగింది. వెళ్ళి అడిగింది అనమాట, ప్రవక్తల శిష్యుల్లో నా భర్త కూడా ఉన్నాడు, మరి ఆయన చనిపోయాడు, ఇప్పుడు ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్ని అప్పుల్లో మేము చాలా బాధపడుతున్నాము, ఆ బాధలో మాకు తినడానికి ఆహారం లేదు, ఏమీ లేదు, అయినా కూడా అట్లాంటి పరిస్థితుల్లో మేము ఉంటే అప్పుల వాళ్ళు వచ్చి కుమారులను ఇచ్చేసేయమని వాళ్ళని తీసుకెళ్ళిపోతామనేసి అడుగుతున్నారు. కుమారులను తీసుకుని వెళ్ళిపోవడం అంటే దాస్యంలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి దాస్యంలోకి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని విడిపించే పరిస్థితి నాకు లేదు. మరి ఆ దాస్యం అంటే మనకి తెలుసు కదా, ఇంకా 24 hours 24 గంటలు వాళ్ళు యజమానులు చెప్పినటువంటి పని చేయవలసిందే. వాళ్ళు ఏదైనా పెడితే తినాలి, లేకపోతే లేదు. అడగడానికి కూడా ఆకలి అవుతుంది అని అడగడానికి కూడా హక్కు లేనటువంటిది. అంత భయంకరమైనటువంటి స్థితిలోకి నా కుమారులు వెళ్ళిపోతున్నారు, నేను ఏం చేయాలి అని తన యొక్క బంధువుల దగ్గరికి కానీ లేకపోతే ఇంకొకరి దగ్గరికి ఎవరైనా హెల్ప్ చేయండి అనేసి చెప్పేసి బాగా క్యాష్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళడం జరగలేదు, లేకపోతే ఇంకొకళ్ళని ఆశ్రయించలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే దైవజనుడి దగ్గరికి ఆమె వెళ్ళడం జరిగింది. ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఎలీషా అన్నాడనమాట, ప్రవక్త ఆలోచించి నీ ఇంటిలో ఏమి ఉందమ్మా అని అడగడం. ఆయన అడిగినప్పుడు ఆమె చెప్పింది, ఆలోచన చేసి ఒకే ఒక మాట చెప్పింది అనమాట, నా ఇంటిలో కుండలో కొద్దిగా నూనె ఉంది అనేసి ఆమె చెప్పింది. నూనె ఉందా అంటే నూనె ఉందని చెప్పినప్పుడు, అయితే నువ్వు ఏం చేస్తావంటే నీవు నీ 2 కుమారులు మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో నుంచి ఎన్ని తేగలుగుతారో అన్నీ కూడా తీసుకొచ్చి మీ గదిలో పెట్టుకోండి. గదిలో పెట్టిన తర్వాత గదికి తలుపు వేసుకొని మీరు నీకున్నటువంటి ఆ నూనెని ప్రతి దాంట్లో కూడా నింపు అనేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఆ మాట విని ఆమె ఎంతగానో సంతోషించి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నూనె అనుకుంటే కొబ్బరి నూనె లేకపోతే వంటలు చేసుకునేటువంటి నూనె కాదు. అక్కడ ఉన్నటువంటి నూనె ఏంటంటే అది కూడా ఆయన ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి నూనె కనుక చూసుకుంటే అది దంచి తీసినటువంటి ఒలీవ నూనె, ఆలివ్ ఆయిల్. మరి చక్కటి స్వచ్ఛమైనటువంటి నూనె. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని చూసుకుంటే ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీపస్తంభం ఏదైతే ఉందో ఆ దీపస్తంభంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క దీపాలన్నీ కూడా వెలగాలంటే దంచి తీసినటువంటి ఈ యొక్క ఒలీవ నూనెతోటే వాటిని వెలిగించాలి. నిత్యము కూడా 24 గంటలు 24/7 ఎప్పుడు కూడా అక్కడ వెలుగుతూనే ఉండాలి, ఆరడానికి వీల్లేదు. అంటే నూనె దేనికి అంటే అభిషేకానికి. మరి అట్లాంటి అభిషేకం కలిగినటువంటి నూనె దేవుని యొక్క కృప పొందినటువంటి ఈ యొక్క విధవరాలు గృహంలో ఉండడము.
మరి కీర్తనకారుడు అంటాడు కదా, సింహపు పిల్లలైనా లేమగలిగి ఉంటాయేమో కానీ నా పిల్లలు ఆకలి గొనరు అనేసి ఆయన చెప్పడం జరిగింది. నిజమే. ఇక్కడ ఈ స్త్రీ కనుక చూసుకుంటే విధవరాలు, ఈమెకి 2 మగపిల్లలు ఉన్నారు. కానీ భయంకరమైనటువంటి అప్పుల పరిస్థితిలో ఆమె ఉంటూ ఉన్నప్పుడు మరి ఆమె చేసినటువంటి పని, ప్రవక్త చెప్పినటువంటి మాట పట్టుకొని అందరి ఇళ్లలోకి వెళ్ళి చక్కగా కుండలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టింది. పెట్టుకున్న తర్వాత తలుపు వేసిన తర్వాత 2 కుమారులు ఉన్నారు. మరి ఆమె అక్కడ తనకిచ్చినట్టు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న కుండని నూనెని తీసి పోయడం మొదలుపెట్టింది. ఆమె ఒక్కతే పోయడం కాదు, ఆమె పెద్దోడితో అరే పెద్దోడ కుండ తీసుకురా అంటే వాడు తీసుకురావడము. మరి ఎప్పుడైతే ఈమె పోస్తూ ఉందో అదంతా నిండగానే చిన్నవాడు తీసుకెళ్ళి దానిని ఒకవైపు పెట్టడము. అంటే కుటుంబం అంతా కూడా, తల్లి, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు కూడా ఆ యొక్క పనిలో నిమగ్నమై ఆ పని చేయడం ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టారో చక్కగా అక్కడ ఉన్నటువంటి కుండలన్నీ కూడా నిండిపోయినాయి. పెద్దవాడు తెస్తున్నాడు, చిన్నవాడు నిండిని అన్నీ కూడా తీసుకెళ్ళి పేరుస్తూనే ఉన్నాడు. అన్నీ కూడా అయిపోయినాయి. చక్కగా ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆ పని ప్రారంభించిందో అక్కడ కూడా మరి ఎంతో సమృద్ధి కలిగింది. అయిన వెంటనే ఆమె అనుకోవచ్చు, ఆహా కుండలన్నీ నిండిపోయినాయి కదా అని ఇంకా మళ్ళీ తీసుకురావాలన్నప్పుడు తలుపు ఎప్పుడైతే ఓపెన్ చేశారో అక్కడతోటి నూనె రావడం కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఇంటి నిండా నూనె ఉంది, గది నిండా ఉన్నటువంటి కుండల నిండా నూనె ఉంది. ఆమె తన సొంత నిర్ణయము తీసుకుని ఏదైనా కూడా చేయొచ్చు. కానీ ఆమె అట్లాంటి సొంత నిర్ణయం ఏమీ కూడా తీసుకోకుండా మళ్ళా దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయ్యా ఎలీషా గారు, మీరు చెప్పినట్లే చేసాము, కుండలన్నీ నిండిపోయినాయి, ఇప్పుడు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు ఎలీషా గారు చెప్పినటువంటి మాట, ఆ నూనె అమ్మి నీ అప్పులన్నీ తీర్చేసి నీవు నీ కుటుంబము జీవించండి అనేసి చెప్పడం జరిగింది. వెంటనే ఆమె కూడా రావడము, ఆ నూనె అంతా కూడా అమ్మడము, ఆ అప్పులన్నీ కూడా తీర్చివేసింది. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ నూనెతోటి ఎప్పుడైతే ఆమె ఒక బిజినెస్ మొదలుపెట్టిందో, ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టిందో ఆ వ్యాపారం కూడా నూరంతలుగా ఫలించింది. ఆ కుటుంబము దీవించబడింది. హల్లెలూయా. మరి నేను కూడా అట్లాగే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, మాకు 1998 సంవత్సరంలోనే భయంకరమైనటువంటి పరిస్థితి, ఎన్నో అప్పులు, 35 lakhs అప్పులోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మరి చక్కగా ఆయన చెప్పినట్లు చేసిన తర్వాత ఆ అప్పులన్నీ కూడా తీరిపోవడము జరిగింది. ఎంత గొప్ప దేవుడు! ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం కాదు, 2000 సంవత్సరాల క్రితం కాదు, ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి అనేకమైనటువంటివి జరుగుతూనే ఉన్నాయి. యేసు ప్రభువారు ఒకసారి ఆయన మరి మందిరంలో కూర్చుని ఉన్నప్పుడు అందరూ కూడా కానుకలు తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. కానుకలు వేస్తూ ఉన్నప్పుడు ఒక విధవరాలు వచ్చింది. ఆమె కూడా తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు కూడా దేవునికి ఇచ్చివేయడం జరిగింది. అప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈమె ఎంత ధన్యురాలు, అందరూ తమకు కలిగిన దాంట్లో నుంచి ఇచ్చారు, కానీ ఈమె అయితే తనకు ఉన్నదంతా కూడా ఇచ్చేసింది అనేసి చెప్పాడు. నిజమే. మనము దేవుని పట్ల ఎట్లా ఉంటున్నాము, ఏ విధంగా ఉంటున్నాము అని ఆలోచన చేయాలి. దేవుడు ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు, ఆయన కనుదృష్టి అంతా కూడా లోకమంతా కూడా సంచారము చేస్తూనే ఉంది. ఆయన యొక్క చెవులు మరి అందరి ప్రార్థనలు వింటూనే ఉన్నాయి. మరి దేవుని యొక్క కృప మనం పొందుకోవాలి అనుకుంటే, ఆనాడు మరి ఆ యొక్క సారేపత విధవరాలు ఏ విధంగా అయితే, నేను ఒక రొట్టె తినకపోతే ఎట్లాగా చనిపోతాం కదా, ఆయన ఒక్క రొట్టె గురించి ఆలోచన చేసుకోకుండా రొట్టె నేను ఆయనకే ఇవ్వాలి, దేవుడు పక్షాన ఆయన వచ్చి చెప్తూ ఉన్నారు కాబట్టి దైవజనుడు ఆయన చెప్తున్నటువంటి మాటకి ఆమె చక్కగా స్పందించి ఆయనకి ఏలియాకి అక్కడ ఇవ్వడం జరిగింది. ఏలియాకి ఆయన ఎప్పుడైతే ఆమె తన యొక్క ఆహారాన్ని పెట్టిందో ఆ సమృద్ధి అయినటువంటి ఆహారము ఆ కుటుంబంలో ఆ ఇంటిలో ఉన్నది. అదేవిధంగా మరి యొక్క ప్రవక్తల శిష్యుల్లో అయినటువంటి ఒక ఆయన చనిపోయినప్పుడు ఆమె భార్య, అక్కడ కూడా ఆమె పేరు లేదు, విధవరాలు అనేసి అక్కడ రాయడం జరిగింది. ఆమె కూడా ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుని యొక్క కృపతోటి ఆయన చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాటని ఎప్పుడైతే ఆమెకి చెప్పాడో ఆమె కూడా దానిని ఆచరించింది, పాటించింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి అనేక మంది, అయ్యో మేము విధవరాళ్ళము, మాకు
భోజనం పెట్టేటువంటి వారు లేరు, మా కుటుంబాన్ని పోషించేటువంటి వారు లేరు, నా కుమారులు నా మాట వినట్లేదు, మా కోడలు నన్ను చూడట్లేదు, కొంచెం కూడా అన్నము పెట్టట్లేదు, ఎంతో భయంకరమైనటువంటి రోగాలతోటి ఉంటూ ఉన్నాము, ఇంకా ఇట్లాగా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి ఉంటూ ఉన్నాము, ఏం చేయాలని ఏడుస్తూ బాధపడుతూ రోగాలతోటి కుమిలిపోతూ ఉంటే ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉంటుంది. అందుకనే మనము చేయవలసింది పని ఏమిటంటే మొట్టమొదటిగా మనం పడి ఉన్నటువంటి చోటు నుంచి బయటికి రావాలి. దేవుడు ప్రతి వారికి కూడా అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. ఆమె ఆ రోజు పుల్లలేరుకోవడానికి ఆమె వెళ్ళకపోతే అక్కడ ఏలియా ఆమెకి కనిపించేటువంటి వాడు కానే కాదు. కాబట్టి ఆమె లేచి వెళ్ళింది. అలాగే ఇక్కడ ఈ యొక్క అప్పుల బాధలో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలు కూడా లేచి ఎలీషా దగ్గరికి వెళ్ళడం జరిగింది. మనము కూడా ఎలీషా వాళ్ళు ఏ దేవుణ్ణైతే ప్రార్థించారో మనము కూడా ఆ దేవుడి దగ్గరికే మనము వెళ్ళాలి. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనము యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మన యొక్క కష్టాలని మనం ఎప్పుడైతే ఆయనకి తెలియజేస్తామో మనకి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మాకు విడుదల కావాలి అనేసి ఆయన పాదాలను ఎప్పుడైతే మనము గట్టిగా పట్టుకుంటామో అప్పుడే ఆయన యొక్క కృప మనము పొందుకుంటాము. మరి అట్లాంటి కృప మీరందరూ కూడా పొందుకోవాలనేసి, ఎందుకంటే మనం ఉన్నదే కడవరి దినములలో మనము ఉంటూ ఉన్నాము. భయంకరమైనటువంటి పరిస్థితి, రేపటి గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరము లేనే లేదు. ఎందుకంటే జీవం కలిగినటువంటి దేవుడు మనకి తోడై ఉన్నాడు. సారేపతి విధవరాలు కుటుంబంలో మరి భయంకరమైనటువంటి ఆ తర్వాత జరిగింది కనుక చూసుకుంటే కుమారుడు కూడా చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆమె అడిగినటువంటి అయ్యో ప్రవక్త నువ్వు వచ్చింది ఇందుకేనా, నా కుమారుడికి చనిపోవడానికేనా అని అడిగినప్పుడు మరి ఏలియా ఆ కుమారుని బట్టి ప్రార్థన చేసి చక్కగా ఆ కుమారుని కూడా మరణంలో నుంచి జీవంలోనికి నడిపించాడు. మన ప్రభువు కూడా మనల్ని ఈ లోకపరమైనటువంటి మరణం నుంచి అలాగే మరి భయంకరమైనటువంటి రెండవ మరణము నిత్య అగ్నిలో నుంచి బయటికి తీసుకురాగలిగేటువంటి కృప ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలోనే ఉంది. మనల్ని విడుదల చేయించేటువంటి మరి భాగ్యం కూడా ఆయనలోనే ఉంది. భయంకరమైన వీళ్ళు దాస్యంలోనికి నా ఇద్దరు కుమారులు భయంకరంగా దాస్యంలోనికి వెళ్ళిపోతున్నారు అనేసి ఆ యొక్క విధవరాలు ఎప్పుడైతే ఏడ్చిందో, ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆమె రావడం జరిగిందో మరి ప్రవక్త చెప్పినటువంటి మాట విన్నది. ప్రవక్త చెప్పినటువంటి మాట విని ఆమె చక్కగా మరి వెళ్ళి అన్నీ కూడా సమకూర్చుకొని ఖాళీ కుండలన్నిటిలో కూడా తీసుకుని వచ్చింది. నూనెతోటి నింపబడ్డాయి. మనము కూడా దేవుని యొక్క కృప పొందుకోవాలి. తప్పకుండా ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ఆ కృప పొందుకున్నప్పుడే ఎంతోమంది చెప్తున్నా కదా, ఒక మనిషి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు బట్టే ఉంటుంది. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అంటారు. మనం పని చేయకోకుండా కూర్చునే ఉంటే దేవుని దగ్గర నుంచి జవాబు రావాలి అంటే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడుకో వస్తూ ఉంటుంది. ఎప్పుడో దేవుని యొక్క కృప పొందుకుంటాము. కానీ మనకి తొందరగానే దేవుని యొక్క కృప కావాలి. ఇప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి అనుకుంటే అప్పుల బాధలై ఉండొచ్చు, మరి పిల్లల బాధలై ఉండొచ్చు, భయంకరమైనటువంటి రోగాలతో ఉండవచ్చు, వ్యాపారాలు కూడా లాస్ అయిపోయి ఉన్నాయి. మరి ఇట్లా ఎన్ని రకాలుగా చూసినా కూడా మరి పిల్లలకి జాబ్స్ లేవు, వివాహాలు కావట్లేదు, ఇలా ఎన్నో ఎక్కడ చూసినా మేము సంతోషంగా ఉన్నాము అనేటువంటి కుటుంబం లేదు. ఒక్క మనిషి కూడా లేడు. ఏదో ఒక ప్రాబ్లమే. మరి వీటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందుకోవాలి అనుకుంటే మనము ఎవరి దగ్గరికి రావాలన్నమాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి మనము రావాలి. ఆ విధవరాలు కూడా ఏం చేసింది? తనకు ఉన్నదంతా కూడా తీసి, ఆమెకున్నది 2 కాసులు, ఆ 2 కాసులు కూడా తీసుకొచ్చి, బంగారపు కాసులు, అప్పట్లో మరి బంగారమే రూపాయలాగా చాలామణిలో ఉండేటువంటివి, ఆ 2 కాసులు కూడా తీసుకొచ్చి దేవునికి అర్పణ చేయడం జరిగింది. మనము కూడా అట్లాగా పూర్తిగా ఎప్పుడైతే దేవునికి మనం అన్నీ కూడా సమర్పణ చేసుకుంటామో, మాకు నీ ఉంటే చాలయ్యా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆయన మీద పూర్తిగా ఆధారపడి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను కూడా నీతిమంతులలోకే ఆయన చేరుస్తాడు. మరి నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉంటాడు. అంతేకాదు,
తిరిగి జవాబు చక్కగా ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. మనము దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు, మరి బాధపడవలసినటువంటి అవసరము లేదు. భయంకరమైనటువంటి పాపములోని పడుకోకుండా పాప దాస్యములో నుంచి మనం విడుదల చేయగలిగేటువంటి శక్తి మన యేసయ్యకు మాత్రమే ఉంది. అదేవిధంగా మరి మరణము నుంచి లేపగలిగేటువంటి జీవము ఇచ్చేటువంటి జీవాధిపతి ఆయన. మనం దేని గురించి కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరము అంతకన్నా కూడా లేదు. కాబట్టి మనం చక్కగా దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క పాదాలు పట్టుకొని, మార్తా మరియా తెలుసు కదా మనకి, మరియా దేవుని యొక్క పాదాలు పట్టుకున్నది. అట్లాగే మనము కూడా ఎప్పుడైతే మరియలాగా ఉత్తమమైన దానిని ఎన్నుకుంటామో అప్పుడే మనము రక్షించబడతాము. మనతో పాటు మన కుటుంబం రక్షించబడుతుంది. మనల్ని చూసి మన రక్త సంబంధులు, మన బంధువులు, మన చుట్టాలు, మన స్నేహితులు అందరూ కూడా నిజమే ఒకప్పుడు వీరి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఇట్లా రావడానికి కారణం ఏంటని వారు కూడా ఆలోచన చేస్తారు. వీరి జీవితంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే వీరు రోజు ప్రార్థన చేస్తున్నారు, వీరు రోజు దేవునితోటి మాట్లాడుతున్నారు, కాబట్టి దేవుని యొక్క కృప పొందుకున్నారు. మనము కూడా దేవునిని ఆశ్రయించాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన మన చుట్టూ ఉన్నటువంటి అందరిలో కూడా రావడం జరుగుతుంటుంది. మనల్ని చూసి నిజమే మనము కూడా ప్రార్థన చేయాలి, మనము కూడా మంచి పనులు చేయాలి అనేటువంటి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. అట్లాంటి కృప, అట్లాంటి రక్షణ ఈ యొక్క వాక్యం ఉంటున్నటువంటి ప్రతి బిడ్డకి కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కలుగును. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయన ఈ యొక్క కలవరి టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రభా మరి నాయన మీ యొక్క ధన్యత కావాలి తండ్రి. అవును ప్రభా మరి నాయన ఎవరు ధన్యులు, ఎందుకు ధన్యులు అంటే ప్రభా మరి నాయన యేసయ్య వారు చేస్తున్నటువంటి పనులు, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారి యొక్క జీవితాలను మార్చివేస్తాయని ప్రభా మరి నైనా ఆ యొక్క సారేపతి విధవరాలు కానీ ప్రభా మరి ప్రవక్తల శిష్యుల్లో ఉన్నటువంటి ఆ యొక్క భార్య ఆమె కూడా ప్రభా విధవరాలే. ఆమె అప్పుల బాధలు, భయంకరమైనటువంటి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు ప్రభా మరి నాయన వారు ఎక్కడికి పోకోకుండా ప్రభా మరి నాయన నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా మరి మీరు ఎంతగానో వారిని దీవించారు తండ్రి, ఆశీర్వదించారు నాయన. మరి మరణాన్ని నుంచి ఆ యొక్క కుమారుని లేపి ఉన్నారు తండ్రి. 3 సంవత్సరాలు ప్రభా మరి నాయన వారికి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మీరు అందించి ఉన్నారు తండ్రి. అదేవిధంగా అప్పుల బాధలో నుంచి ప్రభా ఆ బిడ్డలను రక్షించి ఉన్నారు తండ్రి. ఇట్లాగే ఎన్నో చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రభా మరి నాయన మీరు చేసినటువంటి కార్యాలు, మీరు చేసినటువంటి అద్భుతాలు, మీరు ఇచ్చినటువంటి గొప్ప కృప, మీ యొక్క మరి నాయన మీరు ఇచ్చినటువంటి, మీరు కనబరుస్తున్నటువంటి ప్రేమ మేము మాటల్లో వర్ణించలేనటువంటి తండ్రి. ప్రభా మరి నాయన ఇక కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా అదే వేదనలో, అదే కష్టంలో ఉంచుండగా తండ్రి. ప్రభా మరి నాయన వారి పక్షాన ప్రార్థన చేస్తుండగా నాయన ప్రభా ఆకాశం నుండి ఒక్కసారి ప్రార్థన ఆలకించి ప్రభా వారి యొక్క కష్టాలు, బాధలు అన్నీ కూడా తీర్చి ప్రభా మరి నాయన నేను నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు అని లేచి సాక్ష్యం చెప్పేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా, బిడ్డల మీద నిండైనటువంటి దీవెనలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమెన్.